కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆల్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సంబంధించిన దాంట్లో హన్మకొండ జిల్లా వేరే అంటే దాని గురించి ముఖ్యమంత్రి అడిగితే ప్రజల అభిప్రాయం కనుక ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. కనుక ప్రజల అభిప్రాయం వెళ్తున్నది దాన్ని నేను తెలియజేస్తాం. మేము నిన్న చెప్పినాం కదా, ఇవన్నీ నిన్న చెప్పినటువంటి విషయమే. ముఖ్యమంత్రి గారి లక్కీ నెంబరు 6, దాని ప్రకారం ఉప సబ్ కమిటీ ఇచ్చినట్టు కనబడుతుంది. మరి ముఖ్యమంత్రి గారు ఏమో మా రాత్రి మార్చిండ్రు. మరి నేను చెప్పినా మేము అన్ని విషయాలన్నీ ఇది బాగుండే వాళ్ళ రండి రైట్. ఇది కాంగ్రెస్ అటు బీజేపీ గత ప్రభుత్వం, ఇప్పుడు వాళ్ళ ప్రస్తుత ప్రభుత్వం. రైట్ లెఫ్ట్ అధికారం, లెఫ్ట్ రైట్ అధికారం, కేంద్రం అన్నీ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి పిలిచినటువంటి అఖిలపక్ష సమావేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపు నుంచి ప్రధానంగా మేము వారికి నొక్కి చెప్పింది ఏంటంటే, ఈ సమావేశం మొట్టమొదటినే పిలిచి ఉండాల్సింది. అసలు ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలా, ఎన్ని మండలాలు, ఎన్ని రెవెన్యూ డివిజన్లు అనేటువంటిది ఒక ప్రాతిపదిక ఉండాలి. ఇప్పుడు మన తెలంగాణలో 3,50,00,000 ఉన్నది. ఎన్ని జిల్లాలు విభజన అయితే బాగుంటుందనేది ప్రతిపాదన మొదలై ఉంటే బాగుండేదని చెప్పాం. సరే, ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే ప్రజల్లో చర్చనీయాంశం అయింది. అది ముఖ్యమంత్రి ద్వారా, లేకుంటే కలెక్టర్ల ద్వారా, CCLA ద్వారా, లేదా TRS పార్టీ ద్వారా అంతటికి పోయి ఇప్పుడే మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంటున్నారు. మేమన్నది ఏంటంటే, ఇప్పటికే విస్తృతంగా చర్చ పోయి, అయితే మీరు మొట్టమొదట 25 అన్నారు, తర్వాత 24 అయింది, తర్వాత ఇప్పుడు 27 అయింది. 27 నుంచి ఇంకా ఎంత పోతుంది, ఏమిటి పరిస్థితి? ఒక కాంక్రీట్ ప్రతిపాదన లేకపోవడం కరెక్ట్ కాదు అని మేము చెప్పాం. తర్వాత ఇప్పుడు కూడా మేము చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మీరు అప్పుడు ప్రతిపాదన లేనందువల్ల ఓసారి సిరిసిల్ల ముందుకు వచ్చింది, ఓసారి జనగామ ముందుకు వచ్చింది, మళ్ళీ అది బ్యాక్అవుట్ అయిపోయింది, ఇంకా ఓసారి గద్వాల చర్చకు వచ్చింది. ఇట్లా కొన్ని జిల్లాలు వచ్చి ఇప్పుడు తీవ్రమైన ఆందోళన జరుగుతున్నాయి. మళ్ళీ మేము చెప్పింది ఏంటంటే, ఒక శాస్త్రీయబద్ధంగా ఉండాలా, ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలా. విభజన అనేది రాజకీయ ప్రయోజనాలు ఉండకూడదు, ప్రజల ప్రయోజనాలు ఉండాలా, ప్రజలకు సానుకూలంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేసి 3 జిల్లాలు కలుపుతా ఉన్నారు. ఎంత అన్యాయం ఇది, సరైనది కాదని చెప్పాం. అలాగే ఆయన చెప్పేది ఏంటంటే, డిలిమిటేషన్స్ వస్తాయి, వచ్చినప్పుడు అంటే డిలిమిటేషన్ ఎప్పుడు వస్తాయి చెప్పలేము. ఇప్పుడు రేపు 2026 దాకా రావంటున్నారు, లేదా వస్తాయంటున్నారు. వచ్చేటువంటి అవకాశం ఉంటే ఒక భాగం, లేకుంటే ఒక ఎమ్మెల్యే 3 జిల్లాలకు ఎక్కడ పోతాడు అంటే ప్రజలు ఏమైపోవాలా అనేటువంటిది కూడా మేము అభ్యంతరం చెప్పాం. అలాగే మండలాలకు సంబంధించి కూడా ఏ రకంగా విభజించినారు, ఇంకా అవసరం ఉన్న కొద్ది మండలాలు కూడా ఇంకా అవసరం ఉన్నాయి, ఎక్కువ చేయాల్సి వస్తుంది. ప్రజల కోరికను అనుసరించి రెవెన్యూ డివిజన్లు కూడా మార్చాల్సి వస్తుందని చెప్పాం. అలాగే TRS పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నది గిరిజన తండాలను గ్రామ పంచాయతీ చేస్తామని. ఇప్పటికి ఎందుకు చేయలేదు గ్రామ పంచాయతీలుగా? మీరు ఇంత మండలాలు చేస్తున్నప్పుడు, రెవెన్యూ డివిజన్ చేస్తున్నప్పుడు, కొత్త జిల్లాలకు పోతున్నప్పుడు గిరిజనులు ఏం పాపం చేశారు, వాళ్ళు కూడా చేయాల్సి ఉండే కదా అనేటువంటి అభిప్రాయం కూడా చెప్పాం. అందుకని వారేందంటే, ఇంకోటి ఏంటంటే, 5వ షెడ్యూల్ ప్రకారంగా, రాజ్యాంగాలు పొందుపరిచిన ప్రకారంగా ఇది స్వయం పాలిత మండలాలు అంటే గిరిజనులకు ప్రత్యేకమైనటువంటి ఆర్థిక మండలాలు, లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ సంక్షేమానికి సంబంధించినటువంటి ఏర్పాటు కావాలి. అది కూడా ఏం చేస్తారు మీరు? ఇప్పుడు గిరిజనకు సంబంధించినటువంటి ఆదిలాబాద్ నుంచి, వరంగల్ నుంచి, లేదా ఖమ్మం, మహబూబ్ నగర్ దాకా గిరిజన తండాలు ఉన్నాయి. మీరు స్పెసిఫిక్గా ఒక్క జిల్లాను కూడా గిరిజనుల పేరు చేయలేకపోయినారు అని చెప్పాం. అంటే ఇప్పుడు కౌరవం భీమి కూడా చెప్పుకుంటే, ఇప్పుడు అక్కడ కూడా ఏమైందనంటే, ఇప్పుడు గిరిజనులకు సంబంధించి జనాభా అట్లా చూస్తే ఆదిలాబాద్కి ఎక్కువ జనాభా అయింది, అశ్వాబాద్ ఒక్కదానిలోనే గిరిజనులు ఉన్నారు. సరే, ఇప్పుడు అక్కడేమో మంచిరాల, బెల్లంపల్లి, లేకుంటే అశ్వాబాద్, ఇప్పుడు ఎయిట్ అనేది అక్కడ వ్యాక్యూమ్ పెట్టారు. కోనం బీవి కాడ కూడా ఏ పేరు పెట్టలేదు. అలాగే ఇక్కడ గద్వాలకు సంబంధించి, వనపర్తికి సంబంధించి కూడా పేరు పెట్టలేదు అక్కడ. మేము అడిగితే మళ్ళీ ఇప్పుడు వనపర్తి అన్నారు. అంటే మాకు ఇచ్చిన
ఈ రిపోర్ట్ పంపించిన దానిలో పెట్టలేదు స్పెసిఫిక్గా. ఇప్పుడు మేము అడిగాం, ఇవన్నీ ఎజెండాకి వచ్చినాయి, అందువల్ల వీటన్నింటిపైన ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత దీనిపైన చర్చ చేయాలని చెప్పినాం. అలాగే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించినారు. ఏదైనా మేము ఒంటరిగా చేయము అని మాట అయితే ఇచ్చినాడు. ఆ మాట నిలబెట్టుకుంటే మంచిదని. ఎందుకంటే డెమోక్రటిక్ ఫంక్షనింగ్కు ఇవాళ ముఖ్యమంత్రి గారు బాగా సానుకూలంగా స్పందించినారు. మేము ఆల్ పార్టీ మీటింగ్ పిలుస్తాం, 15 రోజులకే పిలుద్దాం, నెలకు పిలుస్తామని చెప్పినారు. దానికి కట్టుబడి ఉండాలని చెప్పి సిపిఐ కోరుకుంటున్నది. తర్వాత రెండవది ఏంటంటే ప్రజల నుంచి సానుకూలంగా వచ్చిన తర్వాత ప్రజల అభిష్టం మేరకే ఈ మండలాలు లేదా రెవెన్యూ డివిజన్లు జిల్లాలు విభజన కావాలని సిపిఐ కోరుకుంటున్నారు. ఇప్పుడు పెట్టిన ఏంటంటే 7 లక్షలకు లోపల ఉన్నాయి, కొన్ని 15 లక్షల పైన ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు షాద్నగర్ మహబూబ్ నగర్ జిల్లా దాన్ని తీసుకొచ్చి శంషాబాద్ కలిపారు. అసలు అక్కడ మహబూబ్ నగర్ ఉంటే బాగుండేది. తర్వాత ఇట్లా ఒక ఉస్నాబాద్ కోయడ తీసుకెళ్ళి సిద్దిపేట జిల్లాలు కలిపారు. ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి ఏర్పడదు. కాబట్టి వీటన్నింటికి సంబంధించి మళ్ళీ ప్రజల అభ్యంతరాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. హామీ నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. అదే చెప్తున్నాయి కదా, ఇప్పుడు ప్రజల అభిష్టాలు ఏమొస్తుందో అక్కడ. ఇప్పుడు అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ చెప్పినా నేను చెప్పినా ఇప్పుడు గద్వాల కావాలని కోరుకుంటారు, జనగామ కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి జనగామ ప్రతిపాదించినట్టు ఆయనే చెప్పాడు. నేను ప్రతిపాదించినా కానీ అక్కడ కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి కానీ ఆగిపోయింది అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ మళ్ళీ 15 రోజుల తర్వాత అప్పుడు ఆలోచన చేస్తాం. ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి గారికి ఈ నూతన జిల్లాల నిర్మాణంలో వారు మాకు నిన్న మధ్యాహ్నం ఇచ్చినటువంటి ఒక డ్రాఫ్ట్ ఏదైతే ప్రతిపాదన ఇచ్చారో దాంట్లో భారతీయ జనతా పార్టీ మా యొక్క అభ్యంతరాలని మా యొక్క సూచన ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వరంగల్ జిల్లాని వరంగల్ హనుమకొండ రెండింటిని సపరేట్ జిల్లా చేయటము, దాన్ని విడగొట్టడం అనేది భారతీయ జనతా పార్టీ దాని మీద ప్రభుత్వాన్ని పునరాలోచించమని చెప్పేసి కోరుతుంది. దాన్ని ఒకే జిల్లాగా ఉంచాలి. అది చారిత్రాత్మకమైనటువంటి ఒక నగరము, మళ్ళీ స్మార్ట్ సిటీ కింద దాన్ని డిక్లేర్ చేశారు. కాబట్టి అది ఒకరిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి, అదేవిధంగా జనగాం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని ఈ యొక్క యాదాద్రిని కలపొద్దని చెప్పేసి డిమాండ్ అవుతుందో గత నెల రోజులుగా 144 సెక్షన్ అక్కడ ఉన్నది. మళ్ళీ వారి సంగతి కూడా ఏం సంగతి అనేది ఆలోచించమని చెప్పేసి కూడా మీ ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది. నారాయణపేట మహబూబ్ నగర్లో ఒక జిల్లాగా చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి కూడా మీ సూచనలు ఇచ్చినాము. అదేవిధంగా ఏవైతే అసెంబ్లీస్ ఉన్నాయో ఆ అసెంబ్లీలు అదే జిల్లాలో ఉండేటటువంటి ఒక అసెంబ్లీ 2-3 జిల్లాలో పోతే ఆ పరిపాలన సౌలభ్యం కన్నా ఎక్కువ పరిపాలన గందరగోళంగా ఉంటుందని చెప్పేసి మేము ముఖ్యమంత్రిగా చెప్పాము. దాంట్లో తర్వాత నూతన జిల్లాలు అయితే ఏర్పాటవుతాయో అదే జిల్లాలో పెడితే బాగుంటుంది. కొత్త ప్రాంతాలను తీసుకొచ్చి పెడితే ఇటు ప్రజలు కానీ అటు ప్రజలు కానీ వారికి అభ్యంతరాలు ఉంటాయి. షాద్నగర్ తీసుకొచ్చి శంషాబాద్లో పెట్టడం కానీ, లేకుంటే ఇంకేదైనా మండలాలు ఒక జిల్లాను తీసుకొచ్చి మన వేరే జిల్లాలో పెట్టడం కానీ, జనగాం నుంచి జనాన్ని తీసుకొచ్చి నల్గొండ ఉన్నటువంటి ప్రాంతం యాదాద్రిలో పెట్టడం కానీ, ఇవన్నీ కూడా ప్రజల ఒక ఆకాంక్షలు ఉన్నాయి. దీనికైనా ఒక చట్ట ప్రకారం అయితే చేయాలి, ఒక శాస్త్రబద్ధంగా చేయాలి. అదేవిధంగా ఏదైతే ఏరియా పాపులేషన్ ఒక రేషియో తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ కింద 1984లో రూల్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ రూల్స్ అనుగుణంగా సెక్షన్ రూల్ 3 అనుగుణంగా వాటిలో ఉన్నట్టు సూచించినటువంటి ఒక ఏవైతే నియమ నియామకాలు ఉన్నాయో దానిపైన గైడ్లైన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వము, అదేవిధంగా ప్రజలకు ఒక నోటిఫికేషన్ ద్వారా వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. మళ్ళొకసారి ఈ యొక్క మీటింగ్తో సరిపోదు, మరొకసారి మీటింగ్ పెట్టాలి. అఖిలపక్ష మా ఒక అభిప్రాయాలు మళ్ళీ వినాలి. ఎందుకంటే చాలా అభ్యంతరాలు మాకు ఉన్నాయి కాబట్టి, ప్రజల ఒక అభిప్రాయాలు కూడా మాకు తెలియదు కాబట్టి మరొకసారి ఒక కమిటీ మీరు దాని కింద జ్యుడిషియల్ కమిషన్ వేస్తే బాగుంటుంది. ఆ జ్యుడిషియల్ కమిషన్లో ముందు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ, ఒక లెజిస్లేటివ్ కమిటీ, ఇవన్నీ కూడా ప్రజల అభిప్రాయం సేకరణ చేసి గతంలో గుజరాత్లో చేసినటువంటి ఒక ప్రక్రియ ఇక్కడ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ సూచించడం జరిగింది. సిటీలో పక్కన ఉన్నటువంటి మల్కాజ్గిరి, కుకట్పల్లి ఇటువంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద మండలాలు ఉన్నాయి. ఆ మండలాన్ని విభజిస్తే మల్కాజ్గిరికి అల్వాలు, అదేవిధంగా కోటపల్లి 2 భాగాలు, షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, కుతుబుల్లాపూర్ దాదాపు 5-6 లక్షల ఉన్నటువంటి జనాభాతో ఒకటే మండల హెడ్ క్వార్టర్స్ పనిచేస్తూ ఉంది. కాబట్టి దాన్ని కూడా విడదీసి అవసరమైతే మండలాల సంఖ్య పెంచి ఆర్డీఓల సంఖ్య, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ల సంఖ్య పెంచితే
ప్రజలకు పరిపాలన సౌలభ్యం ఉంటుందని చెప్పేసి ఈ యొక్క జిల్లాల నిర్మాణము ఒక పరిపాలన సౌలభ్యం గురించి ఉండాలి కానీ రాజకీయ దురుద్దేశం ఉండకూడదని చెప్పేసి కూడా మీ ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. ఈ చట్టంలో ఉన్నటువంటి యొక్క రూల్స్ ప్రకారము డ్రాఫ్ట్ నోటిఫికేషను 2 times పబ్లిక్ ఒక అపోజిషన్ మన ఆల్ పొలిటికల్ పార్టీస్ మీటింగు ప్రజల ఒక ఆబ్జెక్షన్స్ క్లెయిమ్స్ తీసుకున్న తర్వాతనే మేము ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. జిల్లాల పేర్ల విషయంలో కూడా కొమరం భీము, అదేవిధంగా నిర్మలు కొండ లక్ష్మణ్ బాపూజీ, అదేవిధంగా జయశంకర్ జిల్లా, ఇవన్నీ కూడా పేర్లు కూడా మేము సూచించడం జరిగింది. సమ్మక్క సారమ్మ జిల్లా కూడా వాళ్ళు ఈ పేర్లు కూడా పెట్టాలి. ఆ పెడితే చారిత్రాత్మకమైనటువంటి సాంస్కృతికమైనటువంటి ఒక ఏదైతే ప్రజలకు అనుబంధం ఉందో ఆ ఒక ప్రాంతంతో వాళ్ళు కూడా వాళ్ళ ఆకాంక్షలు కోరుతాయని చెప్పేసి మేము ప్రభుత్వానికి మేము సూచించడం జరిగింది. స్నేహితులారా, ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి జిల్లాల పునర్విభజన ప్రక్రియ చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీనికి సంబంధించి అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి వారు మాకు ఇచ్చినటువంటి కాగితాలు కానీ వారు చెప్పినటువంటి విధానం పైన కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ముందుగా స్పందించి కొన్ని నిర్దిష్టమైనటువంటి అంశాలు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. పాలనలో ఏ ప్రక్రియ చేపట్టినా, ఏ విధానపరమైన నిర్ణయం చేపట్టినా ముందుగా దానికి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు, గైడ్ లైన్స్ ఏర్పాటు చేసుకోవటం అనేది ప్రధానమైనటువంటి అంశం. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆ నిర్ణయాలు జరగటానికి కావలసినటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుంటారు. అటువంటి వ్యవస్థ ఏది కూడా ఈ ప్రక్రియలో కనపట్లేదని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వ దృష్టికి తీసుకుని వచ్చాం. ఉదాహరణకి వారు ఇచ్చినటువంటి మా డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఒక్కొక్క జిల్లాని కొన్ని జిల్లాలుగా చేసేటువంటి ప్రక్రియలో ఉన్న 10 జిల్లాల్లో ఉదాహరణకి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 35 లక్షలకి 4 జిల్లాలను ప్రతిపాదించారు. హైదరాబాద్ జిల్లాలో 40 లక్షల జనాభా ఉంటే 1 జిల్లాగా ప్రతిపాదించారు. అంటే ఏ రకంగా మీరు ఏ ప్రతిపాదన తీసుకొని జిల్లాలుగా చేస్తున్నారు అనంటే మీరు పంపించిన నోట్ ప్రకారం సాధ్యమైనంత వరకు భారతదేశంలో జిల్లాల పునర్విభజన అంతా కూడా జనాభా ప్రాతిపదికన అని యావరేజ్ చేసుకుంటున్నారని స్పష్టంగా పంపించారు. ఆ పంపించినటువంటి యావరేజ్ ప్రకారం తీసుకుంటే స్టేట్ యూనిట్గా తీసుకొని ఒక్కొక్క జిల్లాకి యావరేజ్ పాపులేషన్ తీసుకొని 5% అటు కానీ ఇటు కానీ ఉండేటట్టుగా చేసుకోవాలి తప్ప ఒక జిల్లాని 7 లక్షల జనాభాగా ఉండేటట్టుగా ఇంకో జిల్లాని 40 లక్షల జనాభా ఉండేటట్టుగా చేయటం అనేది ఇల్లాజికల్గా ఉంది. ఇది సైంటిఫిక్గా లేదు అని ఒక ఉదాహరణగా దీన్ని చూపించడం జరిగింది. దీంతో పాటు జియోగ్రఫికల్గా ఉన్నటువంటి పరిస్థితులు కూడా వారి దృష్టికి తీసుకొని రావటం. అలాగే 10 జిల్లాల్లో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ సామాజిక తెలంగాణని భావించేటువంటి ఈ పరిస్థితుల్లో దాదాపు 5 నుంచి 6 జిల్లాల్లో గిరిజనుల జనాభా పెద్ద ఎత్తున ఉండి ఇక్కడ పీసా చట్టం ఉంది, 170 యాక్ట్ ఉంది. ఆ యాక్ట్కి సంబంధించిన అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పరంగా మీకు బాధ్యత ఉన్నప్పటికీ మీతో పాటు ప్యారలల్గా అక్కడ గ్రామ సభలు, అట్లాగే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లు, జిల్లాలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్, రాష్ట్ర స్థాయిలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్స్, వాళ్లకున్నటువంటి హక్కులకు సంబంధించి గవర్నర్ గారి పాత్ర, రాష్ట్రపతి పాత్ర, రాజ్యాంగం పాత్ర కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. మరి ఆ పాత్ర ఉన్నటువంటి ఆ జిల్లాలకు సంబంధించిన జరిగిన పైన కూడా మీకు దీంట్లో ఎటువంటి గైడ్లైన్స్ మీరు చూపించినట్టుగా మాకు కనపడట్లేదు. కాబట్టి దాని మీద కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పడం జరిగింది. అట్లాగే మీరు ప్రతిపాదించిన కొన్ని జిల్లాల్లో ఒక్కో జిల్లా హెడ్ క్వార్టర్కి ఇంకో జిల్లా హెడ్ క్వార్టర్కి కొన్ని చోట్ల 100 కిలోమీటర్లు ఉంటే, కొన్ని చోట్ల పక్కనే ఉంటే, మరికొన్ని చోట్ల కేవలం 30 కిలోమీటర్లో ఉంటే ఇది ఇల్లాజికల్గా ఉంది. ఇది కూడా కరెక్ట్గా లేదని వారి దృష్టి తీసుకురావటం జరిగింది.
అట్లాగే ఈ తెలంగాణలో 371D సంబంధించినటువంటి జోనల్ విధానం కూడా ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది. దీనికి సంబంధించి కూడా దీని మీద స్పష్టత లేదు. కాబట్టి ఇన్ని అంశాలతో కూడినటువంటి విషయాల్ని ఏ గైడ్లైన్స్ లేకుండా మీరు ఒక రకంగా చేసినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణని ఆహ్వానిస్తూనే చేసే ప్రక్రియలో ఒక నిర్దిష్టమైనటువంటి విధానం గైడ్లైన్స్ ఉండాలి. ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం నిర్ణయించుకున్న తర్వాత దాన్ని అమలు చేయడం కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ కూడా ఎటువంటి రాజకీయ పక్షాలకి లోబడకుండా ట్రాన్స్పరెంట్గా చేసేటట్టుగా ఉండే విధానం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చాం. దానికి సాధ్యమైనంత మేరకు మేము చెప్పిన వాటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏకీభవించిందని చెప్పడానికి కూడా మేము మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా చెప్తూ మేము అడిగినటువంటి గైడ్లైన్స్ ఆ గైడ్లైన్స్ మేము చూపించాం. గతంలో మా హయాంలో ఆనాడు రీఆర్గనైజ్ జిల్లాలు ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో కొన్ని ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ 1974లో తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఉంది. ఈ యాక్ట్కు సంబంధించి 2 సంవత్సరాల లోపల మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది. 2 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి తర్వాత ఈ చట్టం దాన్ని ఈ జిల్లాలో ఆ రకంగా ఉంటుంది. కాబట్టి దీనికి అనుగుణంగా ఈ గైడ్లైన్స్కి అనుగుణంగా ఉన్నాయని చెప్పినప్పుడు దీని ప్రకారం చేద్దామని చెప్పి వారు ఒప్పుకోవడం జరిగింది. దీనికి ప్రకారం వారు 15 రోజులు ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ టైం ఇచ్చి 15 రోజుల్లో జిల్లాల వ్యాప్తంగా CCLA ద్వారా కలెక్టర్ల ద్వారా ఆ జిల్లా ప్రజానీకంకు ఉన్నటువంటి అన్ని అంశాలు వారి దృష్టికి తీసుకొని వచ్చిన తర్వాత 18 రోజులకి మరొకసారి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆ అంశాలన్నీ మా దృష్టికి తీసుకొని వచ్చిన తర్వాత మేము వాటన్నిటినీ మళ్ళీ ఈ గైడ్లైన్స్ లోబడి ఉన్నాయో లేదో పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తాం. ఆ తర్వాత మరొకసారి ఆల్ పార్టీ పెట్టి ఆ పార్టీల్లో ఈ మేము చెప్పిన అంశాలన్నీ పూర్తిగా అందులోకి వచ్చిన తర్వాత ఒప్పుకుంటే అప్పుడు క్యాబినెట్కి వెళ్తామని వారు చెప్పారు. కాబట్టి మేము లేవనెత్తిన అన్ని అంశాలు ముఖ్యంగా గైడ్లైన్స్, యావరేజ్ పాపులేషన్, రకరకాలైనటువంటి పరిస్థితులన్నింటినీ పరిగణలో తీసుకొని చేయవలసి చెప్పిన ముఖ్యంగా షెడ్యూల్ 5th షెడ్యూల్లోని 170 యాక్ట్ వీసాని అన్నింటిని కూడా అందులో పొందుపరచాలని స్పష్టంగా చెప్పాము. దాన్ని ఏకీభవించారు అని చెప్తూ ఈ 15 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నోటిఫికేషన్ను ఉన్నటువంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రజానికం లోతుగా దాంట్లో పరిశీలన చేసి వారి అంశాలన్నీ కూడా అధికారులు ఇవ్వాల్సిందిగా కూడా పార్టీ పక్షాన ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం. గైడ్లైన్స్ నోటిఫికేషన్లోనే ఈ 74 యాక్ట్ ఈరోజు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లోనే అన్ని పెడతారని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినారు. గైడ్లైన్స్ రూల్స్ అన్ని దాంట్లోనే ఉంటాయి. మేము ఇంకా 2 విషయాలు గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినాం. మీరు జిల్లాలు చేస్తున్నారు, ఈ జిల్లాలు రెవెన్యూ జిల్లాలు అంటున్నారు. మరి వాట్ అబౌట్ ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ ప్రెసిడెంట్లు కానీ, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కానీ, వాటర్ బోర్డ్స్ కానీ అంటే అది వాళ్ళ టైం అయిపోయే వరకు వాళ్ళు కంటిన్యూగా ఉంటారు. లేకుంటే చట్టపరంగా మనకు ఇబ్బందులు వస్తాయని ఆ విషయం కూడా ఆయన ఒప్పుకున్నట్టు జరిగింది. ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. దానికి జవాబు ఆయన క్లారిటీగా ఇచ్చినారు. మీరు గత సెషన్లో అన్నారు ఈ ఎమ్మెల్యేస్ డీలిమిటేషన్ సీట్స్ పెంచిన తర్వాతనే జిల్లాలు చేసి ఇప్పుడు తొందరగా ఏం చేస్తున్నారంటే కూడా ఆయన చెప్పినారు. ఇప్పుడు కేంద్రంలో మాకున్న సమాచారంగా ఇంకా తొందరగా అయ్యేది లేదు పరిస్థితి. కాబట్టి నేను ఇప్పటికే 2 సంవత్సరాలు దాటిపోయిందని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఒక ఎమ్మెల్యేకు మనం 2009లో డీలిమిటేషన్ యాక్ట్ ఏముందంటే సామాన్యంగా ఒక ఎమ్మెల్యే ఆ జిల్లా వాళ్ళకే ఎమ్మెల్యేకు ఉండాలా, ఒక ఎమ్మెల్యేకు డివైడ్ 2 జిల్లాల్లో ఉండేది లేదు అన్నట్టు మనకు ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్లో ఉంది. మనకు డీలిమిటేషన్ అట్లనే జరిగింది మన రాష్ట్రంలో అయితే, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చాలా కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ 3 జిల్లాలకు పోతున్నది. అందులో ఒక 2 మండల్, ఇందులో ఒక మండల్, ఈ జిల్లా ఒక మండలం. వాట్ అబౌట్ కావాలంటే పార్లమెంట్లో పోతుందంటే మనకు ఈ 2009
డీలిమిటేషన్ యాక్ట్లో ఉన్న ప్రకారంగా సామాన్యంగా అట్లా కానీయకుండా చూడమంటే ఆ విషయం కూడా ఆలోచన చేస్తానని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినారు. ఇంకో పాయింట్ అన్నాను, ఈ రూల్స్లో ఏముంది అంటే హెరిటేజ్ స్ట్రక్చర్స్ కానీ లేకుంటే సోషల్ కాంపౌండింగ్ కానీ లేకుంటే ఈ ట్యాంక్ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ ఈ రూల్స్లో ఉన్నాయి. దాంట్లో ఉదాహరణకు ఒక నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్లో నాగిరెడ్డిపేట మండల్ ఉంది. నాగిరెడ్డిపేట మండల్లో ఆ చెరువు ఒకటి నిజాం గారు కట్టించిన ఒక చెరువు ఉంది, దాన్ని పోచారం చెరువు. ఆ పోచారం చెరువు వల్ల మనకు 2 మండలాల్లో నాగిరెడ్డిపేట మండల్, ఎల్లారెడ్డి మండల్లో సాగునీరు తాగునీరు ఉంది. కానీ ఇప్పుడు నాగిరెడ్డిపేట మండలానికి నిజామాబాద్ నుంచి తీసేసి ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీని మెదక్కు పోవడం వల్ల రేపు ఆ చెరువుకు నీళ్ళ విషయంలో తాబీకి నీళ్ళు వదిలేటప్పుడు కానీ డ్రింకింగ్ వాటర్కి ఇచ్చేటప్పుడు కానీ నేను అన్నాను, సార్ మన ఈ కృష్ణా రివర్ మీద మన బోర్డు మీద మనము ఎట్లా ఆంధ్ర తెలంగాణ పంచాయత్ పడ్డారు, ఇప్పుడు జిల్లాల పంచాయతీలో ఈ చెరువు మీద పడుతుంది. ఈయన అంటాడు నాకు వదులు, ఇక్కడ కలెక్టర్ బోర్డు, అక్కడ కలెక్టర్ అంటారు లేలే ఇది మాకు కావాలా, అభికి ఇంత కావాలా, మాకు ఇంత కావాలంటే ఇక ఇద్దరు రైతులకు గొడవలు పట్టుకొని ఒకరికొకరికి పట్టుకునే పరిస్థితి వస్తుంటండి. ఆ పాయింట్ కూడా నోట్ చేసుకొని ఇలాంటివి కూడా మేము రిజాల్వ్ చేస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ మీటింగ్లో భట్టి గారు చెప్పినట్టుగా సామాన్యంగా అన్ని 30 days టైం ఇస్తున్నారు కాబట్టి మనకు అందరికీ అవకాశాలు ఉన్నాయి. మండలంలో కానీ విలేజెస్ పోయేవాళ్ళు కానీ రెవెన్యూ విషయంలో కానీ జిల్లా హెడ్ క్వార్టర్ విషయంలో కానీ మేము కూడా మీ ద్వారా ప్రజలకు కోరుతున్నాము. గవర్నమెంట్ ఇచ్చిన ఈ గైడ్లైన్స్ 1974 ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ప్రకారం ఇస్తుంది కాబట్టి మీరు 30 daysలో కంప్లైంట్స్ చేసుకోండి. ఆ 30 daysలో వాళ్ళు ఎంతవరకు సర్దుబాటు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ ఆల్ పార్టీ మీటింగ్ కూడా 15 daysకి ఒకసారి పిలిచి ఫైనల్ కూడా పిలుస్తా అన్నారు. మేము దానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అష్యూరెన్స్కు పూర్తి చేస్తారని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని కూడా మీ ద్వారా ప్రజలకు కోరుతున్నాను. ఈ రోజు ఆయన క్యాబినెట్ మీటింగ్ పెట్టి వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా 30 దినాలు ఉంటుంది. నోటిఫికేషన్ ఏ దినం ఇచ్చినా ఆడ నుంచి 30 days కౌంటింగ్ వస్తుంది. 30 days లెక్క సార్, అంటే మధ్యలో వాటి 2 రకాల ప్రోగ్రామ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఏమని 30 days లో ప్రొసీజర్స్ ఉంటాయి, 2 ప్రొసీజర్స్ ఉంటాయి. 2 లేదు, 15 days అంటారు. కాదు 15 days లోపల అప్పటి వరకు మనకు వచ్చిన ఫీడింగ్ ఎట్లా ఉన్నదో దాన్ని బట్టి మరొకసారి మళ్ళీ మీ సలహాలు తీసుకుంటాము అన్నారు. కానీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అది గవర్నమెంట్ కాదు కావాలి, గవర్నమెంట్ ఎప్పుడన్నా ఇచ్చినప్పటి నుంచి 30 days ఉంటుంది. చెప్పే అంశాలన్నీ కూడా అబ్జెక్షనబుల్గా ఉన్నాయి. వాటన్నిటిని పరిగణలో తీసుకొని మీరు అన్ని నిర్ణయాలు చేయాలని చెప్పాం. దానికి వాటన్నిటిని పరిగణలో తీసుకుంటాం, పరిశీలన చేస్తాం. ఒక్క నిమిషం. వరంగల్లోని కొన్ని మండలాల మీద కూడా యాదాద్రి పేరు మీద సిక్కు జోన్లో ఉన్నటువంటి కలుస్తున్నాయి. సో ఇలాంటి టెక్నికల్ అదే కదా, అందుకోసమే ఆ అంశాలు లేవనెత్తింది. అదే 371D దాన్ని అందుకోసమే కాన్స్టిట్యూషన్లో ఉంది. కొన్ని రాష్ట్రపతి ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే 371D అనేటువంటి అంశము పెద్ద ఎత్తున ఉపయోగపడేది నిరుద్యోగ యువకుల కోసం, విద్యార్థుల కోసం, ఉద్యోగాలు పొందాలనుకునేటువంటి నిరుద్యోగుల కోసం. ఆల్రెడీ ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అదొక్కటే కాదు, వీళ్ళు కూడా స్టేక్ హోల్డర్స్, వీళ్ళని కూడా అభిప్రాయం తీసుకోవాలి. వీళ్ళందరూ వాటన్నింటినీ లోతుగా స్టడీ చేసిన తర్వాత నిర్ణయాలు చేయాలని చెప్తా ఉన్నాం. మేము ముందు ప్రభుత్వానికి మేము చెప్పాం, మీ ఉద్దేశం ఏంటి ముందు దాని మీద చెప్పండి, దాని తర్వాత మేము మా అభిప్రాయాలు చెప్తామని చెప్పాం. సారీ, మేము చాలా స్పష్టంగా మొత్తం రీఆర్గనైజేషన్ సంబంధించి మెయిన్ ఫ్రేమ్ గైడ్లైన్స్ను క్లియర్ చేయమని చెప్పాము. మేము గైడ్లైన్స్ లేకుండా నువ్వు చేసే విధానం కరెక్ట్ కాదని చెప్పాం. ఒక్క నిమిషం, ఎందుకు దానికి ఉదాహరణ కూడా చెప్పాం. 10 జిల్లాల్లో మీకు కూడా స్పష్టత తెలియాలి. 35 లక్షల జనాభా ఉన్నటువంటి ఈ జిల్లాని 4 జిల్లాలు చేసాం, వరంగల్. అట్లాగే ఆదిలాబాద్ జిల్లాని 27 లక్షలు ఉంటే 3 జిల్లాలు చేసాం. అట్లా ప్రతి జిల్లాని ఒక్క నిమిషం